అందరికీ వందనాలు. నా పేరు ఆలివ్. ఈరోజు నేను ఒక గొప్ప దైవజనుని ఇంటర్వ్యూ చేయడానికి ఇష్టపడుతున్నాను. ఈయన మరెవరో కాదు, నర్సీపట్నంలో ఉన్న క్రైస్తవులందరికీ సుపరిచితులు మరియు బెరాకా చర్చ్ ఫౌండర్ అండ్ డైరెక్టర్ అయిన అపోస్తల్ జి సుందర్రావు గారు. ఈయన 1970లోనే అప్పటి విశాఖ జిల్లాలోని మారుమూల ప్రాంతాలకు వెళ్లి సైకిల్ మీద సువార్తను ప్రకటించి క్రీస్తును తెలియజేశారు. మైక్ లేని కాలంలోనే రేకుబోర పట్టుకొని వీధులలో సువార్త చేసిన గొప్ప దైవజనుడు. నర్సీపట్నానికి బహిరంగ సభలను పరిచయం చేసింది ఈయనే. 1990లోనే గొప్ప సేవకులను పిలిచి బహిరంగ సభలను ఏర్పాటు చేశారు. నర్సీపట్నంలో అనేక సేవకులకు ఆదర్శంగా మాదిరిగా ఉండి అనేక సేవకులను ప్రోత్సహించారు. సంఘ పరిచర్యలు ఎంత బిజీగా ఉన్నా సువార్త పరిచర్యలను నిర్లక్ష్యం చేయలేదు. సువార్త బృందంగా మన ఉమ్మడి ఆంధ్రాలో ఉన్న ప్రతి జిల్లాకు సువార్తను చేశారు. అలాగే మన దేశంలో ఉన్న ప్రతి రాష్ట్రం వెళ్లి ప్రార్థన పరిచర్య చేశారు. ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే అనేక విషయాలు ఉన్నాయి. ఆయన గురించిన విషయాలను ఆయన మాటల్లోనే మనం తెలుసుకుందాం. ప్రైజ్ ది లార్డ్ తాతారు. తాతారు, మీరు ఎప్పుడు ఎక్కడ జన్మించారు? విశాఖపట్నం జిల్లా నాతవరం గ్రామంలో 1951 సంవత్సరం మే నెల 12వ తారీఖున జన్మించాను. అంతేకాకుండా నాకు 2 అన్నయ్యలు ఉన్నారు. ఒక ఆయన ఇక్కడే ఉన్నారు. పెద్ద ఆయన ప్రభువులో నిద్రించారు. మీ నాన్నగారి పేరేంటి తాతారు? లేటు గోగాడ అప్పలస్వామి మా నాన్నగారు. మా అమ్మగారు దీనమ్మ గారు బైబిల్ ఉమెన్ గా మిషనరీస్ దగ్గర పనిచేసేవారు. అవునా తాతారు. మరి మీ బాల్యం ఎలా జరిగింది తాతారు? యవ్వనం మాది నాతవరం కదా, నాతవరంలోనే పుట్టాను, నేను పెరిగాను. కొంతకాలం తునిలో ఉన్నాము, కొంతకాలం యలమంచిలో ఉన్నాము, కొంతకాలం మా ఊర్లోనే నాతవరంలోనే ఉండేవారు. కెనేడియన్ బ్యాప్టిస్ట్ మిషన్ లోనేమో మా అమ్మగారు బైబిల్ ఉమెన్ గా పనిచేశారు. మా నాన్నగారు బ్రతుకుండేటప్పుడు ఆయన ఎయిడెడ్ స్కూల్స్ అనే ఉండేది. ఎయిడెడ్ స్కూల్స్ లోనేమో హెడ్ మాస్టర్ కమ్ పాస్టర్ ఒక సంఘాన్ని ఏర్పాటు చేసి అక్కడ దేవుని సేవ మా అమ్మగారికి పరిచయం చేసేవారు. మీ ఎడ్యుకేషన్ గురించి చెప్పండి తాతారు. ఎంతవరకు చదువుకున్నారు? PUC వరకు చదివాను, మధ్యలో ఆగిపోయాను. కంప్లీట్ గా చేయలేదు. SSLC కంప్లీట్ చేసి PUC లో జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన 3 నెలలకే నేను తిరిగి మరలా మా ఊరు వెళ్ళిపోయాను. మీరు ఎలా రక్షణ పొందారు తాతారు? ఒకరోజు నేను కసింకోటలో ఉంటుండగా, కసింకోట అంటే అనకాపల్లి దగ్గర మేము ఉండేవాళ్ళం. ఒక రోజు అర్ధరాత్రి నాకు ఒక దర్శనం కలిగింది. ఆ దర్శనంలో యేసయ్య నాకు కనబడ్డాడు. కనబడిన తర్వాత నేను ఆశ్చర్యపోయాను. ఆయన నన్ను రమ్మని చేర్చుకున్నారు. అప్పుడు నేను నా పాపాలు ఒప్పుకొని పశ్చాత్తాపడి పాప క్షమాపణ ప్రభు దగ్గర పొందుకున్నాను. నా పాపాలు ఒప్పుకున్నప్పుడు సంతోషం కలిగింది, సమాధానం కలిగింది. చెడిపోయినటువంటి నన్ను ప్రభువే రక్షించారు. మా అమ్మగారు కూడా ఆశ్చర్యపోయారు. ఆ దర్శనాన్ని చూసిన తర్వాత ఆశ్చర్యపోయారు. దేవుడు నిన్ను పిలుచుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుడు పిలుస్తున్నాడు, అది నువ్వు గమనించుకోవాలా. ప్రభు నీతో మాట్లాడారు, ప్రభు కొరకు జీవించు అని మా అమ్మగారు చెప్పారు. ఆ తర్వాత మా అమ్మ దగ్గర ఆమె ఎదుట నేను చేసిన తప్పులన్నీ ఒప్పుకున్నాను. మా అమ్మ క్షమించింది. మా అన్ని దగ్గర ఒప్పుకున్నాను, మా అన్నయ్య క్షమించాడు. ఎవరి దగ్గర అయితే అబద్ధాలు ఆడాను, మోసం చేశానో, చెడిపోయిన నేను వారి దగ్గరికి వెళ్ళి క్షమించమని కోరినప్పుడు వారు క్షమించారు. అప్పుడు నా హృదయం అంతా కూడా సంతోషమైపోయింది, నెమ్మదైపోయింది. అందరూ నన్ను క్షమించారు, యేసు ప్రభు కూడా నన్ను క్షమించాడు, నన్ను రక్షించారు అని చెప్పి ఈ చెప్తున్న విషయాలన్నీ కూడా మాట్లాడుతూ ఉండగా నాకు సంతోషము, సమాధానం, నెమ్మది కలిగింది. అప్పుడు నా హృదయం అంతా తేలికైంది. అప్పుడు దేవుడే నన్ను రక్షించాడని చాలా సంతోషంగా ఉన్నాను.
మీరు సేవకు రావడానికి కారణం ఏంటి తాతారు? ఎలా ప్రారంభించారు సేవని? నేను కసింకోటలో ఉండేవాళ్ళం. అచ్చా. హై స్కూల్ నుంచి కాలేజ్ వరకు వచ్చే వరకు ఏఎన్ఏ కాలేజ్ అనకాపల్లిలో ఉంది. అక్కడ పియూసీలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత చదవలేక ఇంకా అక్కడ ఉండలేదు. మేము మా ఊరు నాతవరం తిరిగి వచ్చేసాం. నాతవరం చిన్న గ్రామం కనుక నాతవరంలో కూడా మేము ఉండలేదు. మా అమ్మ అక్కడ ఉండేవారు నాతవరంలో. నేను నర్సీపట్నంలో ఉంటున్నప్పుడు టైప్ నేర్చుకున్నాను. శ్రీధం కాంపౌండ్ లోనే ఒక మాస్టర్ గారు ఏర్పాటు చేశారు. ఎగ్జామినేషన్ కొరకు కూడా నేను పిఠాపురం వెళ్ళాను. అలా జరుగుతుంటుండగా ఈహెచ్సి వారు బంగ్లాకు వచ్చి, నేను బంగ్లాలోనే ఉండేవాడిని సింగిల్ గా. ఆ రూమ్ లో వాళ్ళ టీమ్ గా 15 మంది వచ్చారు. నాకు చాలా ఆశగా ఉండేది. వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చొని మాట్లాడితే సంతోషమైంది. నేను నా సాక్ష్యం చెప్పినప్పుడు వాళ్ళు మీలాంటి కావాలి, రక్షణ పొందిన వాళ్ళు, మారు మనసు పొందిన వాళ్ళు కావాలని చెప్పి వాళ్ళు చాలా సంతోషపడి, మరి మీరు ఏం చేస్తున్నారంటే ఖాళీగా ఉన్నాను, టైప్ నేర్చుకుంటున్నాను అన్నాను. ఆ టైంలో మా యొక్క ఏఎస్సి సంస్థలో ఉంటారా, పని చేస్తారా కొంతకాలం అన్నారు. తప్పకుండా చేస్తానని చెప్పి వాళ్ళు 15 మంది టీంని పంపించారు. అందులో నాతో పాటు 2 ఇచ్చారు. ముగ్గురు మొత్తం సైకిల్ వేసుకొని ఏజెన్సీ ప్రాంతానికి సేవకు వెళ్ళాం. సేవ ఎలా ప్రారంభం చేశానంటే, రక్షణ పొందిన తర్వాత 1972 సంవత్సరంలో నేను సమ్మర్ వెకేషన్స్ లో ఈ ఈహెచ్సి వారు వచ్చినప్పుడు వారి సంస్థ తరఫున నేను పనిచేయడం మొదలు పెట్టాను. సైకిల్ వేసుకొని, పత్రికలు పట్టుకొని, మా దుప్పట్లు కూడా అన్ని పట్టుకొని సైకిల్ మీద ఇలాగ నా కొయ్యూరు ప్రాంతం, కేడుపేట ప్రాంతం, చింతపల్లి ప్రాంతం, ఆ అడవిలో కొండల్లో ఆ ప్రాంతం అంతా కూడా పరిచర్య చేయడానికి ప్రభు కృప అనుగ్రహించారు. ఇంటింటికి వెళ్ళి సువార్త ప్రకటించాలా, ఇంటింటికి కూడా పత్రికలు ఏమో పంచిపెట్టాను. అలా సుమారుగా నేను 500 గ్రామాలు 600 గ్రామాలు ఇంచుమించుగా నేను దర్శించి ఆ గ్రామాల్లో ఏంటంటే పత్రికలు పంచిపెట్టి దేవుని ప్రేమను గురించి ప్రకటన చేసేవాడిని. వారం అంతా కూడా ఏమి ఉండడానికి షెల్టర్ లేకపోయినా, భోజనం లేకపోయినా, ఏదైనా సహాయం చేయడానికి క్రైస్తవులు కూడా ఉండేవారు కాదు. ఎవరు క్రైస్తవులు లేరు, టీచర్స్ లేరు, ఉద్యోగులు లేరు. మరి మమ్మల్ని చేర్చుకోవడానికి కూడా ఎవరు ఇష్టపడేవారు కాదు, అంగీకరించేవారు కాదు. సాయంత్రం వరకు పనిచేసి రాత్రి వేళ ఎవరైనా చెబితే ఇక్కడ క్రైస్తవులు ఉన్నారా అని చెప్తే అడిగితే ఉండేవారన్నారు, ఉన్నారన్నారు. దాన్ని బట్టి నేను మాకు స్థలం కావాలి, రాత్రి పడుకుంటాం, సువార్త పని చేయడానికి వచ్చామని చెప్పినప్పుడు వాళ్ళు కూడా గ్రామాల్లో ఏంటంటే భయంగా బ్రతుకుతున్నారు. కాబట్టి వాళ్ళు క్రైస్తవులని కూడా చెప్పుకోలేదు. కాబట్టి మాకే ఇక్కడ అవకాశం లేదు, మీరెక్కడ మా దగ్గర ఉంటారు, దయచేసి ఏమనుకోవద్దని పంపించేసారు. అలా చాలా గ్రామాల్లో మేము అలాగనే ఇబ్బంది పడ్డాం. తర్వాత రోడ్డు మీద ఏంటంటే ఒకలాంటి మధు అంటారు, మధు. ఆ పత్రికలు ఏంటంటే తల కింద పెట్టుకొని ఆ మధువు మీదే రాత్రి అంతా పడుకొని ఉదయం పొలాల్లో ఉన్నటువంటి నీరు విషయంలో వస్తూ ఉంటే అక్కడ స్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళా నెక్స్ట్ విలేజ్ కి, ఇంకో విలేజ్ కి, ఇంకో విలేజ్, ఆ వారం అంతా చేసేవారు. వారం అంతా ఫీల్డ్ లో ఉండేవారు. అయిపోయిన తర్వాత శనివారం ఈవినింగ్ హెడ్ క్వార్టర్ ఇక్కడ మాకు మిషనరీ బంగ్లాలో మేము తలదాచుకునేవాళ్ళం. అలాగా ప్రతి వారం ఆ ఫీల్డ్ లోకి వెళ్ళిపోయేవాళ్ళం. అలా చాలా స్థలాల్లోకి, గ్రామాల్లోనికి మేము వెళుతున్నప్పుడు దారిలో మాకు ఏంటంటే పావులు ఎక్కువ కనబడి, విషపురుగులు. మేము కొయ్యూరులో ఏంటంటే మాకు చర్చిలో పడుకోమన్నారు. చర్చి ఏంటంటే అది కమ్మల పాక. అక్కడున్న ఎండిఓ గారు క్రైస్తవులు ఆరాధన చేసుకోవడానికి ఒక చిరిగిపోయిన పాక ఉంటే అక్కడ మేము 15 మంది పడుకున్నాం. ఒక రోజు
పడుకున్నప్పుడు రాత్రి మీద పాట మీద నుంచి ఒక పాము పడింది. పెద్ద సౌండ్ వచ్చింది. వస్తే మేము అందరం లేచిపోయాం. ఆ పావును కొడదాం అనుకున్నారు కానీ అది బయటికి పారిపోయింది. అలాగే మేము పడుకునే స్థలము కొయ్యూరులోనేమో పాకలు అయితే దానికి ఆపోజిట్ గా జి ప్రసాదరావు గారని వారు అక్కడ కొయ్యూరు ఉద్యోగం చేస్తూ ఆ ప్రాంతంలో ఇల్లు కట్టుకున్నారు. అక్కడ కూడా చర్చి దగ్గర నుంచి ఆ గృహానికి వెళ్తున్నప్పుడు భోజనం వండుకోవడానికి తయారు చేసుకొని తినడానికి నడుస్తూ ఉంటుండగానే కాలంలో నుంచి పావులు వెళ్తా ఉంది. ఈ రోజుల్లో అయితే ఇది సాధారణంగా అంత ప్రమాదం లేదు కానీ 1972లో నేను సువార్త ప్రకటించినప్పుడు అప్పుడు ఎక్కువ పాములు ఉండేవి, మనుషులు తక్కువ ఉండేవారు. ఎక్కువ మంది మనుషులు ఎక్కడైతే సంచారం చేస్తారో పాములు పారిపోతాయి. కానీ అలాంటి పాముల మధ్య ఆ కమ్మల పాకలో భయం వేస్తూ ఇలాంటి ప్రమాదం జరగకుండా ఉండేలా ప్రార్థన చేసుకునేవాళ్ళం. కొయ్యూరు ఏరియా అంతా కూడా ఒక 150 గ్రామాల వరకు ట్రైబల్ పీపుల్ దగ్గర పరిచర్య చేశారు. అవునా చెప్పండి. సువార్త అనుభవాలు చెప్పండి సార్. సువార్త అనుభవాల్లో సాయంకాలం అయిన తర్వాత ఒక బంగారాజుపేట అని ఒక విలేజ్ ఉంది. ఆ విలేజ్ లో ఎక్కువ మంది బంగారం ఉన్నది. ఆ ఊరంతా అందరూ మేడలే కానీ కమ్మలు లేవు. అక్కడ ఒక టీచర్ వర్క్ చేస్తుంది. టీచర్ గా సాయంకాలం చీకటి పడిపోయింది. కనుక ఇక్కడ బంగారాజు పేట చీకటి పడిపోయిన తర్వాత ఎక్కడికి వెళ్తాం? వెనక్కి వెళ్ళే లేదు. కాబట్టి అక్కడ విన్న విషయం ఏంటంటే, ఎవరైనా పాస్టర్ గారు సువార్త చెబుతా ఉంటే అక్కడ ఉన్నటువంటి పెద్దలు అందరూ గుమికూడి వాళ్ళకి బొండి గీసి తర్వాత తలకి బొట్టు పెట్టి షర్ట్ తీసేసి గాడి దెక్కించి డప్పులు కొట్టుకొని ఊరంతా కూడాను తిరిగేవారు. అలాగే మేము పత్రిక ఇవ్వడానికి వెళ్తే ఎందుకు చేశారంటే, మీరు లోపలికి రండి అన్నారు. లోపలికి వెళ్ళాం. మాకు తెలియదు పత్రికలు ఇస్తున్నా. 10 మంది వరకు వచ్చేసి తలుపు వేసేస్తున్నారు. లోపలికి వచ్చి తలుపు వేస్తున్నారు. ఎందుకంటే కొట్టడానికి. మరి మీరు ఏం చేశారు? జ్ఞానం కలిగి వివేకం కలిగి తప్పించుకోవడానికి ప్రయత్నం చేసి ఏం చేసామంటే బయటికి నెమ్మదిగా వచ్చేసాం మాట్లాడుతూనే. అప్పుడు వాళ్ళు దూరం నుంచి తిట్టి బూతులాడి మరి ఎప్పుడు మా ఊర్లోకి రాకండి అని చెప్పారు. కాబట్టి అలాగని ఏం చెప్పేసి వెళ్ళిపోయాం. అలాగని భయపడలే. 4 రోజులు ప్రార్థన చేసుకొని కొయ్యూరులో ప్రార్థన చేసుకొని మళ్ళీ 15 మంది ఒకసారి ఆ ఊరి మీద పడ్డాం. మళ్ళీ అదే ఊరు వెళ్ళి మనం ఎందుకు వెనక్కి వెళ్ళిపోవాలో, ఒక్కరైనా పత్రిక చదువుతారు, రక్షణ పొందుకుంటారని మన ఆశ. అలాగా ఆ ఊరిలో బాధాకరమైనటువంటి అనుభవం దొరికింది. ఇంకా సువార్త అనుభవాలు చెప్పండి తాతర్ మాతో. అలాగే అమ్మా, మేము కొయ్యూరు సువార్తకు వెళ్ళాం. ఎవరు హోమ్ క్రూసైడ్ లో ఉంటుండగానే మీ టీం మొత్తం వెళ్ళారు? మా టీం మొత్తం వెళ్ళి కమ్మర వీధిలో జంక్షన్ ఉంది. ఇది ఎప్పుడో సాగితే 72లో సాగితే సువార్త లేని టైంలో, సువార్తను వ్యతిరేకించే దినాల్లో మేము 15 మంది వెళ్ళి పత్రికలు పంచిపెట్టుకుంటూ వెళ్ళి కమ్మర వీధి జంక్షన్ లో నిలబడి మాట్లాడుతున్నాం. మాలో ఒకరు అక్కడ ఓ డాక్టర్ ఉండేవాడు, లింగం డాక్టర్ అని. ఆ డాక్టర్ గారి ప్రేరేపణతో క్రీస్తుకు విరోధి అల్లూరి సీతారామరాజు తాలూకా ఫోటో పెట్టుకుని మాకు వ్యతిరేకంగా నినాదాలు చేసుకుంటూ డ్రమ్ము వాయించుకుంటూ వచ్చేవాడు శత్రువు. మేము సువార్తకి వెళ్ళేటప్పుడు అది పద్మాంటి ఉండేవారు కదా, చనిపోయారు మన వాళ్ళ ఆయన ప్రసాదరావు గారు అక్కడ క్రీస్తు కొరకు బలంగా పనిచేశాడు. మేము ఆ తర్వాత ఆ గ్రామానికి వెళ్ళి పత్రికలు ఇస్తా ఉంటే తగులాడాడు మాతో. సాయంత్రం వేళ
సువార్త ప్రకటిస్తా ఉంటే అక్కడ ఉన్నటువంటి కమ్మరులు రెచ్చగొట్టి త్రాగుడు పోయించి సువార్త చెబుతా ఉంటే మధ్యలో 10 మంది పరుగులెట్టుకుని మా మీదకి వచ్చేసారు. అక్కడ కమ్మర వీధిలో త్రాగుబోతులు, క్రీస్తుకు విరోధులు రెచ్చగొట్టి మా మీదకి పంపారు. వాళ్ళు కర్రలు పట్టుకొని వచ్చేసి కర్రలు ఎత్తేసారు. అందులో ఒకడు గబగబా పరిగెట్టుకొని వెళ్ళి వాడి పేరేదో ఉందే పేరు పెట్టి ఆగు. వాళ్ళు ఏం చేశారు? నమ్ముకుంటే నమ్ముకోండి, లేకపోతే మానేయండి అని చెప్పారు. అంతేగాని బలవంతం పెట్టలేదు, శాపనార్థాలు మన మీద పెట్టలేదు. మన ఊరు వచ్చారు ఎక్కడి నుంచో, తీసుకుంటే తీసుకోండి, వింటే వినండి, లేకపోతే లేదని చెప్పి నివారించాడు. అయితే కర్రలు ఎత్తేసారు కొట్టేద్దాం అని. అప్పుడు ఆ ఊర్లో అందరూ కూడా స్త్రీలు మిమ్మల్ని ఏమీ విమర్శించలేదు, ఎవరిని అనలేదు. వాళ్ళు నమ్ముకున్న దేవుడు మంచి దేవుడు, నమ్ముకున్న అని చెప్పారు. నమ్మితే నమ్మండి, లేకపోతే లేదని చెప్పి మందలించారు. అక్కడ ఆ సంగతి జరిగింది. మరి మీరు దూరాలు వెళ్ళేవారు కదా, షెల్టర్, ఫుడ్ అవన్నీ అలా ఒక్కొక్క చోట ఒక్కొక్కటి. ఈ రోజుల్లో అయితే మనకి ఆధారం ఏదో ఉంది. ఆ రోజుల్లో సుమారుగా 50 సంవత్సరాలు అవుతుంది. 70 మరి ఉన్నప్పుడు మరి మజ్జిగ ఇచ్చేవారు. ఎవరైనా ఉంటే కొంచెం సాంబారు భోజనం పెట్టేవారు. కొయ్యూరు ఏరియాలో ఉంటూ ఉన్నప్పుడు అక్కడ కూడా ఒక్కొక్క టీచర్ కానీ లేకపోతే ఆ ఎంప్లాయీ కానీ భోజనం పెట్టేవారు. ఏజెన్సీకి మాత్రం వెళ్ళేటప్పుడు భోజనం ఉండేది కాదు. ఎవరైనా ఊరు క్రాస్ చేసుకుని వెళ్తూ అక్కడ పత్రికలు ఇస్తా ఉంటే పనసకాయ కోసి అవి అందరితో పాటు మాకు కూడా 4, 5, 6 చొప్పులు ఇస్తే తిని మంచిగా తాగి సేవకి వెళ్ళిపోయేవాళ్ళు. అదే ఆహారం. తర్వాత ఏమో అడవి పళ్ళు ఉంటాయి, మన చెట్టు ఇక్కడ ఉంది కదా, అలాంటి చెట్టు తాలూకా పళ్ళు ఉండేవి. అవి తిని 4, 5 పళ్ళు తింటే కడుపు నిండిపోద్ది. ఆ ప్రక్కన కొంత దూరంలో ఏటి నీరు ఉంటే ఆ నీళ్లు ఏట్లో నుంచి తాగి అప్పుడు మళ్ళా నడుచుకొని మరో ఊరు వెళ్ళిపోయేవాళ్ళం. కొండ చెట్టు అంటే ఏ కాయలు తాగుతారు? కొండల మీద పండేటువంటి మామిడి చెట్టు, చిన్న కొండ ఉంటాడు. ఆ చెట్టు కింద బోల్డ్ కాయలు పడి ఉండేవి, కొన్ని ఏమో పండిపోయి ఉండేవి. అవే తుంచుకొని కడుక్కొని తినేసి ఆ ఏటిలో ఏంటంటే నీళ్లు తాగి ఉండేవాళ్ళం. ఇంకా అనేక గ్రామాలు సేవకెళ్ళారు. పాడేరు ప్రాంతం కూడా వెళ్ళాం. పాడేరు ప్రాంతం కూడా ఏంటంటే ఇంత అడవి ప్రాంతం కాదు కానీ ఖాళీ కొండల్లాగా ఉంటాయి. వాళ్ళు ట్రైబ్ పీపులే. మరి అక్కడ కూడా చిన్న చిన్న గ్రామాలే ఉంటాయి. 5 ఇళ్ళు, 10 ఇళ్ళు, 6 ఇళ్ళు అంతే ఉంటాయి. 2 మైళ్ళు, 3 మైళ్ళు అలా ఉండి నడుచుకొని ఆ సాయంకాలం ఆ గ్రామంలో పడుకొని ఉండేవాళ్ళు. అలా పడుకున్నప్పుడు ఒక రోజున మేము వస్తామని ఎవరికి తెలియదు కానీ సాయంకాలం 5 అయ్యేసరికి చీకటి అయిపోయింది. దానికి ముందు అడవిలో తిరిగేవాళ్ళం, అడవిలోనే వచ్చేవాళ్ళం. దారింపుడే పట్టుకుంటే ఎవరైనా కనబడితే ఇటు ఊరుందా, మనుషులు ఉంటారా అంటే ఉంటారు, అది అంత దూరంలో ఉంటారంటే అది చాలా దూరంగా ఉండేది. మొత్తం మీద ఫైండ్ అవుట్ చేసినప్పుడు 6, 6:30 కల్లా పడుకుండిపోతారు అందరూ. ట్రైబ్ పీపుల్ అందరూ పడుకుండిపోతారు. దీపాలు ఉండవు, అక్కడ కరెంటు లేదు, కాలినడకే ఉంటది, ట్యాప్స్ లేవు, ఎలక్ట్రిసిటీ లేదు, పలకరించేవాడు ఉండడు. మేము వెళ్ళి అలాగే అలసిపోయి నడిచి వెళ్ళేసరికల్లా ఒక బండి ఉంటే బండి మీద పడుకున్నాం. మేము ముగ్గురం ఆ ఊర్లో ఇళ్ళు ఉన్నాయి కదా, రేపు కలిసి మాట్లాడొచ్చులే అనుకున్నాను. వాళ్ళకి మనది అర్థం అవదు, వాళ్ళది మన భాష వాళ్ళకి అర్థం అవదు. మొత్తమే పడుకున్నాం. ఉదయం లేచేసరికల్లా పెద్ద సౌండ్ వస్తుంది. ఏంటి ఆ సౌండ్ అంటే దేనిలో కొడుతున్నారు కర్రలతో అని చూసేసరికి ఆ సౌండ్ కి మాకు తెలివి వచ్చింది. ఉదయం 7 అయిపోయింది, పొద్దు పొడిచింది. తీరా ఏంటి అని అంటే బండ కింద నుంచి పాము వస్తుంది. మేము పడుకున్న బండ మీద మేమున్నాము, బండ కింద ఆనుకొని అది ఉంది. అది చాలా పెద్ద కష్టమైన పరిస్థితి. పెద్ద పాము నాగుతాం. అప్పుడు వాళ్ళు కర్రలు పట్టుకొచ్చి కొట్టేస్తా ఉంటే ఆ సౌండ్ విన్నాను. మేము ముగ్గురం కూడా లేచిపోయి భయపడిపోయాం.
అప్పుడు ఆ పావును కొట్టేశారా, మీరు చచ్చిపోయి ఉండేవారు, రాత్రి అది మీ దగ్గరే ఉంది, రాత్రి పడుకున్నది, మీరు పైన పడుకున్నారని చెప్పినప్పుడు దేవుడు స్తుతించారు. అక్కడ ఒక 5-6 ఇళ్ళు ఉన్నాయి అంతే. ఎంత దూరం అయినా సరే 5, 6, 10 ఇళ్ళు లోపలే ఉంటాయి ఆ రోజుల్లో. ఇప్పుడు అన్ని సదుపాయాలు వచ్చేసాయి. అప్పుడు ఎక్కువ పరిచయం చేసింది ఎవరంటే ఎవరు లేరు. మేమైతే యేసు ప్రభు అంటే ఎవరు అన్నారు, ఆయన దేవుడా అన్నారు. దేవుడు అంటే ఎవరికి దేవుడు అన్నారు. తర్వాత పాడేరు లోపల ఏరియాకి వెళ్ళినప్పుడు ఒక గుంట ఇలా తవ్వేసరికల్లా నీళ్ళు అందరూ ఉబ్బికేస్తాయి, వచ్చేస్తాయి. నాగరికత లేని వాళ్ళు ఏం చేస్తారంటే, మేము అక్కడికి వెళ్ళి వాళ్ళు చూసేసరికల్లా ఈ పై భాగం అంతా ఓపెన్ గా ఉంటుంది, ఇక్కడ ఏదో కట్టుకుంటారు. ఆ ఊరికి అలవాటు, ప్యాంటు షర్టు వేసుకొని వెళ్ళేవారంటే పారిపోతారు. అలా ఊళ్ళో పారిపోయారు, కుండలు పట్టుకొని మమ్మల్ని చూసి తలుపు వేసేసుకునేవారు, గడ వేసుకునేవారు, బయటికి రాలేదు. మేము ఆ ఊరిని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత బయటకు వచ్చేవారు. వాళ్ళ భాష వేరు, వాళ్ళ వస్త్రధారణ బాగోదు. వాళ్ళ గుంట్లో ఏం చేస్తారంటే బయట నుంచి నీళ్లు చేరుకోరు, అలా గుంట్లోకి వెళ్ళిపోతారు. అంటే గుంట్లోకి అంటే ఆ గోతులోకి, అక్కడ దానిలో నీళ్ళే బిందులు కడుక్కుంటారు, కుండలు కడుక్కుంటారు. ఆ నీళ్ళు అందులో వేసేస్తారు. మళ్ళీ నీళ్లు కొట్టుకొని భుజం మీద పెట్టుకొని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. ఆ బురికి నీళ్ళే అవే తాగి వాళ్ళు. తర్వాత మాడుగుల డాక్టర్ గారు కేరళైట్స్. డాక్టర్ గారు అయితే సుభాకర్ గారు, టిఎస్ఎస్ సుభాకర్ గారు, రాజమండ్రి. ఆయన మంచి డాక్టర్ గారు. మాకు షెల్టర్ ఇచ్చింది వాళ్ళే. 15 రోజులు సేవకులుగా అక్కడ ఉంటే, అక్కడ వాళ్ళ ఇంటిలోనే ప్రార్థన పెడితే మేము రాత్రులు ఇంటికి వచ్చేస్తాం కాబట్టి ఆయన చాలా షెల్టర్ ఇచ్చారు. ఒక ఇన్స్పెక్టర్ని, ఒక హెల్త్ ఇన్స్పెక్టర్ని మలేరియా టాబ్లెట్స్, తర్వాత ఏజెన్సీలో ఆ నీళ్లు పడడానికి అవకాశం కలిగించినటువంటి అవి చక్కగా రాత్రులు మీటింగ్ పెట్టి పొద్దున్న హెల్త్ ఇన్స్పెక్టర్ నాకు తోడుగా ఇచ్చి ముగ్గురేసి స్కాటర్ అయిపోతాం. 3 ఏరియాలు 4 ఏరియాలు 15 మంది కదా. అలాగా పిల్స్ మేము నీటిలో ఆ పిల్స్ వేసుకుంటే నీరు తేట అయిపోతుంది, అవి తాగివ్వడం. పాలపిండి మేము అక్కడక్కడ పొలలో వెలిగించుకొని అక్కడ ఉండి అక్కడే విశ్రాంతి తీసుకొని చెట్టు కింద అక్కడ పాల పిండితో పాలు తయారు చేసుకొని కాఫీ పొడి అందులో వేసుకొని తాగేవాళ్ళం. డాక్టర్ సుభాకర్ రావు గారి మిస్సెస్ కేరళైతే మేము ఇంత కష్టపడుతున్నామని ఎరిగి పాలపిండి, కాఫీ పొడి, పంచదార ఇవన్నీ కూడా ఒక బ్యాగ్ లో సదిరి మాకు పెట్టారు. అది పరిస్థితి. కొండ ఎక్కేసరికల్లా ఏం జరిగింది, ఏదో ఊరికి దారి కనబడుతుంది. మరి మేము ఒక చెట్టు కింద నేను అక్కడ నిలబడ్డాను. మిగిలిన వాళ్ళందరూ కూడా స్టూల్స్ వెళ్ళారు. స్టూల్స్ కంటే మోషన్కి ఏమో వెళ్ళి అక్కడ ఉన్నారు చెరువు దగ్గర. నేను ముందుకు వెళ్ళిపోయి ఈ బ్యాగ్స్ అన్ని పట్టుకొని ఇదంతా కూడా రెడీ చేసుకొని నేను ఇంకా ముందుకు వచ్చేసి ఆ చెట్టు కింద ఉన్నాను. కొంత దూరంలో ఒక పెద్ద పాము బయలుదేరి పెద్ద సౌండ్ చేసుకుంటూ ఆ చీపురు పొలాల యొక్క చెట్ల కింద వచ్చేస్తున్నాను. అప్పుడు మీరు ఒకలా ఉన్నారా? చెట్టు కింద నేను ఒక్కడనే ఉన్నాను. మోషన్కి ఏమో వెళ్ళారు, 2 వెళ్ళారు. ఈ సంచులు ఇవన్నీ కూడా పట్టుకొని ఉన్నాను. నేను ఆటమార్పుగా నిలబడి ఉన్నాను. ఏమి కూడా నేను జాగ్రత్తగా లేదు, గమనించుకోలేదు. ఎక్కడో సౌండ్ వస్తుంది. ఏ సౌండ్ నాకు తెలియదు. కొండ మీద ఒక చెట్టు ఉంటే చెట్టు కిందే కూర్చున్నాను. మొదలని నిలబడ్డాను అనుకుంటా. ఒక 5 నిమిషాల్లో నా కాలు దగ్గరికి నుంచి ఇలా పావు వెళ్ళిపోతుంది. తుల్లు పడి పెద్ద కేక పెట్టాను. కొండల్లో అంత సౌండ్ కూడా రీసౌండ్ వచ్చేసింది. చాలా ఉండేస్తుంది. ఎలా వస్తే దాన్ని తలంచుకుంటే గుండె అంతా చెదిరిపోతుంది. దాని త్రోవలో వెళ్ళిపోతుంది అంతే. నేను అప్పుడు అక్కడ పక్కన ఉన్నాను కాబట్టి పక్క నుంచి ఈ కాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయింది. కళ్ళారా చూస్తే తెల్ల భయం పుట్టింది. నా చేతిలో ఉన్న పాలపిండి డబ్బా, కాఫీ డబ్బా, పంచదార డబ్బా, నా చేతిలో ఉన్న దుప్పట్లు, పత్రికలు అన్ని కూడా దడ వెళ్ళిపోయాయి.
కిందకి వెళ్ళిపోయాను మాట, ఇంకా తెచ్చుకోలేదు. అంత భయంకరమైనటువంటి ఎక్స్పీరియన్స్ అది. అవును సార్. అది పరిస్థితి. నిజంగా ఆ కాలంలో సువార్త చేయడం చాలా గొప్ప విషయమే కదా సార్. చాలా కష్టమైన విషయం. అవును సార్. అప్పుడు సేవకులు తక్కువ, అవును సార్. లోకల్ గా ఉండే వాళ్ళు కూడా వెళ్ళేవారు కాదు. ఎవరి మటుకు వాళ్ళు బతికేవాళ్ళు అంతే. చిన్న పొలం ఉంటే ఉడుచుకునేవారు, బాగా చేసుకునేవారు, వాటితో తినేవారు. కొన్ని చోట్లేమో కొంచెం మంచి వాళ్ళు, వీళ్ళకి ఆహారం పెడితే మంచిదని ఒకరిద్దరు ఆహారం పెట్టేవారు. మిగతాదంతా కూడా మేము నర్సీపట్నం హెడ్ క్వార్టర్కి వచ్చేసేవాళ్ళం. మళ్ళీ మరొక వారం రోజులు మళ్ళీ ఏజెన్సీ ప్రాంతానికి వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే మరికొంత భాగంలో చింతపల్లి ఏరియా, పాడేరు ఏరియా, అరకు ఏరియా, ఇలాగున ఏ గ్రామం విడిచిపెట్టకుండా అందరినీ ప్రేమించి పత్రికలు ఇచ్చి యేసుబాబు ఎవరు, యేసుప్రభు దేవుడు ఎవరు అంటే ఇవన్నీ చెప్పుకొచ్చేవాళ్ళం. తాతారు నర్సీపట్నం సంఘాన్ని ఎప్పుడు స్థాపించారు తాతారు? దీనికంటే ముందుగా నేను ఏసీటీసీలో థియాలజికల్ కాలేజీలో 4 సంవత్సరాలు చదువుకున్నాను, వేదాంత విద్య. 1972లో హైదరాబాద్ ఏసీటీసీలో నేను జాయిన్ అయ్యాను. జాయిన్ అయిన తర్వాత 4 సంవత్సరాలు బ్యాచిలర్ ఆఫ్ క్రిస్టియన్ థియాలజీ అనే కోర్స్ చేశాను. 76 ఏప్రిల్ నెలలో నేను ఏసీటీసీ నుంచి సెయింట్ మేరీ బ్యాప్టిస్ట్ చర్చ్ వారు నేను పాస్టర్ గా కావాలని కోరుకున్నాను. నర్సీపట్నం సెయింట్ మేరీ బ్యాప్టిస్ట్ చర్చ్, అప్పుడు ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ చదివాను. అక్కడ నాకు అపాయింట్మెంట్ అక్కడ ఇచ్చారు, శాలరీ ఇచ్చేవారు వాళ్ళు. నేను అక్కడ సేవ చేయడానికి ప్రభు సహాయం చేశాడు. అలా 13 సంవత్సరాలు అక్కడ సేవ చేశాను. తర్వాత దినాల్లో నేను ప్రార్థన చేస్తా ఉంటున్నప్పుడు దేవుడు నాకు ఇచ్చిన ఆలోచన, సమర్పణ ప్రార్థనలో పెట్టాను. 1989లో నేను ప్రార్థన చేసి అక్కడ ఆ చర్చిలో సేవకు వదిలిపెట్టి బయటకు వచ్చేసాం. మేమిద్దరం కూడా బయటకు వెళ్ళిపోయాము. ఆ తర్వాత దినాల్లో 5 రోడ్లు జంక్షన్ లో ఉన్న మా అత్తగారి స్థలంలో చిన్న షెడ్ వేసి అక్కడ ఆరాధన మొదలు పెట్టాం. సుమారు ఒక 5, 6 వచ్చేవారు. అలాగా 3 నెలలు 6 నెలలుగా అక్కడే సేవ చేస్తుంటే అలా కొంచెం ఇంప్రూవ్ అయ్యింది. ఆ తర్వాత 5 రోడ్ల నుంచి ఇక్కడ ఈ స్థలంలోనే ఫౌండేషన్ వేసాం. తర్వాత ఇది కట్టడం మొదలు పెట్టాం. పూర్తి కాకుండా ఉన్నప్పుడే మేము ఇక్కడ ఆరాధన మొదలు పెట్టాం. కిటికీలు అవ్వలేదు, తలుపులు అవ్వలేదు, ఏం అవ్వలే, స్లాబ్ అవుట్ అయింది. అప్పుడు ఇక్కడికి షిఫ్ట్ చేసాం. ఆ తర్వాత ఏమి లేకుండా ఇసుకలోనే ఆరాధన జరిగించి ప్రభువుని మహిమపరిచి చేశాం. అలా ఒకరు రావటం మొదలు పెట్టారు. 89లో అలా జరిగింది. తాతారు మీ ఇద్దరు బయటకు వచ్చారు అంటున్నారు కదా, మీ ఇద్దరు అంటే మీరు నానియా? అప్పటికి మీ ఇద్దరికి వివాహం అయిపోయిందా? నేను సిబిఎన్ చర్చ్, ఆంధ్ర బ్యాప్టిస్ట్ చర్చ్ లో పనిచేస్తూ ఉండగా నాని ఏమో ఆ చర్చ్ మెంబర్, వాళ్ళ ఫ్యామిలీ అందరూ, వాళ్ళ డాడీ, మమ్మీ, బ్రదర్స్, సిస్టర్స్ అందరూ కూడా నేటివ్ ప్లేస్ ఇదే నానిది. ఇద్దరు ఒకే చర్చ్ లో ఉన్నారు. అప్పుడేమో నేను పాస్టర్ గారిని, ఆవిడేమో పాస్టర్ అమ్మ గారిగా ఉండేది. అలాగే నేను 13 సంవత్సరాలు అక్కడ ఇద్దరం కలిసి సేవ చేసి, ఇక్కడ బంగ్లాలో ఏంటంటే అకామిడేషన్ నాకు కన్వెన్షన్ వాళ్ళు ఇచ్చారు. సిబిసిఎల్సి కన్వెన్షన్ వాళ్ళు అకామిడేషన్ నాకు ఉండాలంటే క్వార్టర్ ఇచ్చారు. బంగ్లాలో ఉన్నాను. బంగ్లాలో 10
సంవత్సరాలు ఉన్నాం. అవునా ఆ తర్వాత బిల్డింగ్ చక్కగా లేని కారణం చేత కాసాంటి ఇంట్లోకి షిఫ్ట్ అయిపోయాం. కాసాంటి ఇల్లు అప్పుడు ఎస్టాబ్లిష్ చేస్తున్నారు, కడుతున్నారు, మధ్యలోనే ఉన్నారు. అక్కడే 10 ఏళ్ళు ఉన్నాం. అవునా తాతగారు. ఆ, మీ పిల్లల గురించి చెప్పండి సార్. సుమన్ కుట్టి మా బాబు, బ్లెస్సింగ్ ఖాన్ మా పాప, ఆ, మేము నలుగురు ఉండేవాళ్ళం. ఆ, అందులో ఉంటుండగానే 1991లో ఇక్కడ ఫౌండేషన్ తీసి పునాది తీసి గోడలు కట్టి స్లాబ్ వేసాం ఇక్కడే. అక్కడ రిజైన్ చేసిన తర్వాతే బయటకు వచ్చి ఇక్కడ ఉన్నాం. దానికంటే ముందుగా ఆ చర్చిలో సేవ మానేసిన తర్వాత అక్కడ చిన్న షెడ్ వేసాం. ఆ, సార్. షెడ్ వేసి ఫ్యాన్ పెట్టి చిన్న సహవాసంగా పెట్టుకున్నాం. చక్కగా జరుగుతుండేది. అక్కడ మేము సేవ చేస్తూ ఉండగా ఇక్కడ స్థలం కొనుక్కొని ఇలాగా ఈ గుడిని మేము కట్టడం జరిగింది. కొడుతూ ఉండగా ఈ గదిలో ఉండేవాళ్ళం, అవునా ఒక్క గదిలో పడుకునేవాళ్ళం, మొత్తం వరండాలో భోజనం చేసేవాళ్ళం. ఎదురుగుంటా ఉన్నటువంటి రూమ్స్ ఉన్నాయి కదా, ఆ, అక్కడ ఏంటంటే భోజనం తయారు చేసుకొని అక్కడ ఇక్కడ తిని ఈ గదిలో పడుకునేవాళ్ళం. మొత్తం నలుగురు ఇక్కడ ఉన్నారు. నలుగురు ఇక్కడే ఉన్నాం. ఆ, ఆ తర్వాత నెమ్మదిగా పూర్తి చేసాము. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ స్లోగా ప్లాస్టింగ్స్ అప్పుడు, ఫ్లోరింగ్ అప్పుడు, ఇలాగన్నీ కూడా కంప్లీట్ చేసేసరికి 90లో ప్రారంభం చేసిన మందిరం 1994 వరకు కడుతూనే ఉన్నాం. అవును. 4 ఒక years రోజులో కట్టారు. 4 years కట్టాం. ఆ, అది బ్రాంచ్ చర్చెస్ గురించి చెప్పండి తాతారు. 3 సంఘాలను ఎలా స్థాపించారు? నేను సువార్త ఎక్కువ చేసేవాడిని. ఆ దినాల్లో కూడా చర్చిలో పనిచేసినప్పుడు నేను దగ్గరలో ఉన్నటువంటి గ్రామాలకు వెళ్ళేవాడిని. అలా కొత్తపట్నం వెళ్ళి ఆ గ్రామం అంతా సువార్త చేసేవాడిని, పత్రికలు పంచి పెట్టేవాడిని. అక్కడ ఒకళ్ళిద్దరు నా వెనకాల వచ్చేవారు. ఫస్ట్ కొత్తపట్నంలో స్టార్ట్ చేశాను. అది జరుగుతూ ఉండగానే మరొక రోజు ధర్మవరం వెళ్ళేవాడిని. ధర్మవరంలో ఒక ఆవిడ ఉంది, ఇప్పటికీ మన దగ్గరికి వస్తూ ఉంటది, రాహేలమ్మ. ఆ రాహేలమ్మ దేవుణ్ణి ఎరిగి ఉంది. ఆ ఊర్లో ఆవిడ ఒక్కరితే ఉండేది. నేనేమో సైకిల్ మీద కానీ లేకపోతేనేమో రిక్షాలో కానీ నేను వెళ్తా ఉంటున్నప్పుడు చక్కగా ఆవిడ నన్ను చేర్చుకునేది, ఏదైనా సరే వండి పెట్టేది. అలాగా నేను సువార్త అక్కడ స్టార్ట్ చేసేసరికల్లా ఆవిడని బట్టి ఇంకో 10 మంది 15 మంది వరకు ఏమో ప్రార్థన పెడితే ఆ ఇంట్లోనేమో ప్రార్థనకు వచ్చేవారు. ప్రార్థన అయిన తర్వాత మరి నేను రమ్మంటారా ప్రతి రోజు ప్రతి వారం అంటే, రండి పాస్టర్ గారు, తప్పకుండా మీ దగ్గరకు వచ్చి మేము నేర్చుకుంటాం అన్ని విషయాలని చెప్పినప్పుడు నేను ప్రతి వారం కూడా సైకిల్ మీద వెళ్ళేవాడిని. ధర్మవరం 2 కూడా సైమల్టేనియస్ గా ఒకేసారి జరుగుతూ ఉండేవి. ఆ తర్వాత ఏంటంటే చెర్లోపాలెం దూరం ఒక ముసలాయన అక్కడ సేవ చేసేవాడు. ఒక 4 ఎంతమంది ఉండేవారు, వాళ్ళందరూ ముసలివాడు కనుక ఆ పెద్ద ఆయన నాకు రిలేటివ్ అవుతాడు. ఆయన అన్నారు, అయ్యా మేము ముసలివాళ్ళు అయిపోయావు, నువ్వు కుర్రవాడివి, కాబట్టి చెర్లోపాలెంలో కొద్ది మంది విశ్వాసులు ఉన్నారు, ఒక 4, కనుక మీరు వచ్చి ఇక్కడ ఆరాధన నడిపిస్తే అక్కడ సంఘం ఏర్పాటు అవుతుంది అన్నప్పుడు నేను ఇష్టపడ్డాను. ఆయన తర్వాత మీరు దాన్ని కొనసాగించాను. కరెక్ట్, దాన్ని కొనసాగించాను. ఆయా 4 కుటుంబాలు 5 అయ్యారు, 6 అయ్యారు, 7 అయ్యారు, 12 కుటుంబాలు అయ్యారు. కనుక పగలు వెళ్తే వాళ్ళు కూలి పనికి వెళ్ళిపోతారు కాబట్టి సాయంత్రం పూట ఏంటంటే చీకటి పడిన తర్వాత అప్పటికి దేవుడు నాకు స్కూటర్ ఇచ్చారు. ఆ స్కూటర్ మీద వెళ్ళి నాని కూడా నాతో ఒకసారి వచ్చి భయపడిపోయింది. చుట్టూ అడవి ప్రాంతం, జీడి తోటలు, మామిడి తోటలు ఉన్న స్థలం. అక్కడికి మేము వెళ్ళి రాత్రి 9-10 గంటలకి ఇంటికి వచ్చేవాళ్ళం. ఇంక రాలేను, చీకటిగా ఉంది, భయంగా ఉంది నాకు అని చెప్పి అన్నారు. కానీ నేను ఎవరినైనా తీసుకుని వచ్చేవాడిని. నర్సీపట్నం సంఘ బిడ్డల్ని కూడా వచ్చేవాడు నాతో. అలాగా చెర్లోపాలెంలో మన సంఘానికి వస్తున్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి సొంత స్థలాన్ని
పాడైపోయి ఉంటుండగా అది మనకి ఇచ్చేస్తావన్నా. ఆ తాత. అప్పుడు కృపారావు దొడ్నాన్న గారు మందిరం కావాలని, ఆ యొక్క స్థలం కావాలని అడిగారు. ఆ తాత. అప్పుడు 10,000 రూపాయలు ఇచ్చి ఆ స్థలం కొని బాగు చేస్తే ఒక 20 సంవత్సరాలు దాన్ని ఆరాధన స్థలంగా పెట్టుకున్నాం. తర్వాత దినాల్లో ఇప్పుడు మంచి మందిరం కట్టాం. అవును ధర్మవరంలో కూడా మంచి మందిరం కట్టాం. అవును తాత. తర్వాత కొత్తపట్నంలో కూడా మంచి మందిరం కట్టాం. దీని తర్వాత 3 మందిరాలు కూడా బాగా నిర్మాణం చేయడం జరిగింది. అక్కడికి నేను ప్రతి వారం వెళ్తాను. ధర్మవరం వెళ్ళేవాడిని, కొత్తపట్నం వెళ్ళేవాడిని, చెర్లోపాలెం కూడా వెళ్ళేవాడిని. అప్పుడు మీరే మొత్తం అన్ని సంఘాలు చూసుకున్నారు. మరి ఎవరు లేరు కదా, అప్పుడు తక్కువ మంది ఎవరు లేరు. ఎవరు సహాయం చేసేవాడు కానీ, నాతో కూడా వచ్చేవాడు కానీ ఎవరికి తెలియదు. ఆ తాత. సువార్త అంటే ఏంటో, యేసుప్రభు అంటే ఏంటో తెలియదు. మేము కూడా పాస్టర్ గారితో వెళ్ళాలి, అక్కడ పాస్టర్ గారితో ఏకీభించాలి, సేవ చేయాలనేటువంటి ఆసక్తి ఎవరికి లేదు. ఏమీ తెలియని రోజులు, అమాయకమైన రోజులు కనుక మరి నేను ఎక్కువగా సైకిల్ మీద కానీ, స్కూటర్ మీద కానీ వెళ్ళడం జరిగేది. రెగ్యులర్ గా ఆరాధన జరిగేది. అవునా తాత. పగలు కంటే రాత్రులు ఎక్కువ. ఆ రోజుల్లో సాయంత్రం ఇంటి దగ్గరికి వచ్చి కూర్చొని భోజనం వండేసుకొని తయారైపోయి రెడీగా కూర్చునేవాడు. నేను వచ్చేవాడిని, అక్కడ ఆరాధన జరిగింది. అవునా తాత. ఇన్ని సంవత్సరాల సేవలో నాని సహకారం గురించి చెప్పండి తాతారు. నేను ఎలా సేవ చేస్తున్నానో నానికి బాగా తెలుసు. ఆ తాత. వాళ్ళది ఆ సంఘమే, బ్యాప్టిస్ట్ చర్చ్. అవును తాత. బ్యాప్టిస్ట్ చర్చ్ లో ఉంటుండగా నేను సువార్త భావం ఎలా కలిగి ఉన్నాను, ఖాళీ లేకుండా బంగ్లాలో ఏంటంటే పరిచర్య కొరకు ఎలా ప్రయాసపడేవన్నా నానికి తెలుసు. అవును తాత. కనుక ఎప్పుడు వ్యతిరేకించలేదు. ఎక్కడికి వెళ్ళొద్దు, అక్కడికి వెళ్ళొద్దు, సేవ చేయొద్దు అని ఎప్పుడు రిస్ట్రిక్షన్స్ లేవు. అవును తాత. కనుక నేను చాలా గట్టిగా పట్టుదలగా సేవ చేస్తానని నానికి తెలుసు. అందువల్ల నేను ఆ నాని వల్ల నాకేమి ఎప్పుడు కూడా ఇబ్బంది కలగలే. అవును. ఆ చర్చిలో ఉంటుండగా 13 సంవత్సరాల్లో కూడా నేను 10 నెలల తర్వాత పెళ్లి అయిపోయింది. మిగతా 12.5 సంవత్సరాలు 12 సంవత్సరాలు ఇద్దరు కలిసి కూటానికి కాటేజ్ ప్రేయర్స్ వచ్చేది, ఫాస్టింగ్ ప్రేయర్స్ వచ్చారు, శ్రీలకూటానికి వచ్చేవారు, ఆరాధనలో రెగ్యులర్ గా ఉండేవారు. ఇప్పుడు పాస్టర్ గారు, పాస్టర్ గారు అని చర్చ్ కూడా చాలా గౌరవించేది. మీరు చాలా మీటింగ్స్ పెట్టారు కదా తాతారు, మరి వాటి అనుభవాలు చెప్పండి కొన్ని. రైట్. ఇంకా ఒక మీటింగ్ కూడా పెట్టాను. సాధు ఏరియా గారని గొప్ప సేవకుని రప్పించి ఆ సంఘం బలపడడానికి అక్కడ మీటింగ్ ఏర్పాటు చేశాను. బహిరంగ సభలే పెట్టాం. ఇప్పుడు 1000 మంది వస్తున్నారు కానీ అప్పుడు తక్కువ మంది వచ్చేవారు. ఆ సంఘం అంతా కలిపి ఒక 50 మందో 60 మందో ఉండేవారు. వాళ్ళే వచ్చేవారు. 10 మందిలో ఆయన ఉండేవాడు, సాధు ఏరియా గారని. ఆయన మంచి సేవకుడు, భక్తిపరుడు. అక్కడ ఉంటుండగా చేశాం. అక్కడ ఎంతో మంది సాధు ఏరియా గారి తాలూకా సువార్త సభలు ఆ రోజుల్లో సంఘాలలో కూడా 30 మంది 50 మంది 40 మంది సభ్యులు ఉండేవారు. ఇంత అడ్వాన్స్ క్రిస్టియన్స్ ఎవరు లేరు, ఎక్కువ మంది లేరు. అక్కడ సభలకి ఎంతమంది వచ్చేవారు, చిన్న టెంట్ వేసి సుమారుగా ఒక 40 మందో 50 మందో 100 మంది లోపల ఉండేవారు. సిబిసి చర్చ్ లోనే అక్కడ చిన్న ప్లాట్ఫామ్ ఉంటది, సిమెంట్. ఆ ఎదురుగుంటా కొంత స్థలం ఉంటది. ఆ స్థలంలోనే మేము పెట్టడం జరిగింది. అది పరిస్థితి. వాళ్ళు స్పిరిచువల్ గా ఎదగాలని నేను ఎక్కువగా ఇనిషియేట్ తీసుకొని చేయడం జరిగింది. ఇప్పుడు కాంపౌండ్ లోనే, సిబిఎం కాంపౌండ్ లోనే. ఈ చర్చికి ఎప్పుడైతే పర్మనెంట్ గా వచ్చేసానో, బెరాకా చర్చ్ ఎప్పుడైతే సెపరేట్ అయిపోయిందో అక్కడ నుంచి వచ్చేసాను. 5 రోడ్లలో ఏంటంటే ఒక 6 నెలలు అక్కడ ఆరాధన జరిగించాను. ఇక్కడ కట్టిన తర్వాత ఇక్కడ నుంచి చర్చిలోకి వచ్చి చర్చిలో కొంతకాలం ఉన్నాం. 1992, 94, 95 3 సంవత్సరాల్లో కూడా కంటిన్యూస్ గా. అప్పుడు ఏసన్న గారు ఫేమస్. ఆయన చూడలేదు నేను. అప్పుడు గుంటూరు వెళ్ళి ఆయన్నేమో వాక్యం చెప్పడానికి రమ్మని చెప్పాను. 3 సంవత్సరాలు కూడా 92లో, 94లో, 95లో ఆయన వస్తానని చెప్పి మాట ఇచ్చి వచ్చారు. అప్పుడు అసలైన మీటింగ్స్ ఏంటో వాళ్ళకి అర్థమైంది.
అవునా తాత. మీటింగ్స్ తెలియదు ఎవరికి కూడా, ఎవరు పెట్టలేరు. ఆ రోజుల్లో 70-80 వేల రూపాయలు ఖర్చు పెట్టడం అంటే ఎవరి దగ్గర డబ్బులుండి కాదు. నాని ఏమో అప్పు చేసి నాకు ఇస్తే నేనేమో మీటింగ్లు ఏర్పాటు చేసేవాడిని. మీరే ఫస్ట్ పెట్టారా తాత? ఎక్కువగా నేనే ముందుకు ఉండేవాడిని. అప్పుడే వీళ్ళందరూ కూడా గమనించి పాస్టర్ గారు ఏసన్న గారు మీటింగ్లు పెట్టాలంటే పాస్టర్ గారే పెట్టాలి, సుందరరావు పాస్టర్ గారు. అలా 92లో పెట్టినప్పుడు జనాలు 8,000 మంది వచ్చారు. అదే ఇప్పటి వరకు కూడా 8,000 కాంగ్రిగేషన్ ఎక్కడ కూడా మీటింగ్కి వెళ్ళలేదు. అప్పట్లోనంత గొప్ప మీటింగ్స్ పెట్టారు. రైట్. సంచులు పట్టుకొని, బట్టలు పెట్టుకొని, 2 పిల్లల్ని భుజం మీద ఎక్కించుకొని, భార్య బిడ్డలు అందరూ కలిపి కుటుంబాలతో అటు సీలేరు నుంచి, అటు అరకు వ్యాలీ నుంచి, ఇటు వైజాగ్ శ్రీకాకుళం నుంచి, ఇటు కొయ్యూరు నుంచి, ఈ ఏరియా అంతా కదిలిపోయారు అందరూ కూడా. ఇక్కడ మేము భోజనాలు పెట్టేవాళ్ళం, 1000 మందికి భోజనాలు పెట్టేవాళ్ళం. సమ్మర్ లో మీటింగ్స్ పెట్టాను అంటే ఎవరు గవర్నమెంట్ హాస్టల్ మన పక్కనే ఉంది, హాస్టల్ అంతా నాకు ఇమ్మంటే మీటింగ్స్ టైంలో ఇచ్చాడు వార్డెన్ గారు. అందులో 1000 మంది ఉంటూ రాత్రులు పడుకొని ఉంటున్నప్పుడు వాళ్ళు 3 పూట్ల భోజనం, రోజుకి రూపాయి, 3 రోజులు 3 రూపాయలు ఇస్తే భోజనం ఏర్పాటు చేసేవాడిని. అలాగే రాత్రి పగలు కూడాను, పగలు ఒక 3,000-4,000 వచ్చేవారు, రాత్రిపూట 8,000 వరకు వచ్చారు. నర్సీపట్నంలో అన్యజనులందరూ కూడా, ఉద్యోగులందరూ కూడా ఆశ్చర్యపోయేవారు, ఎక్కడ ఏంటి ఎంతమంది వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు. పాస్టర్ గారు, సుందరరావు పాస్టర్ గారు అంట, ఆయన మీటింగ్ పెట్టారంట పోలీస్ పీరియడ్ గ్రౌండ్ లో కూడా. డిఎస్పీ గారు కాంతారావు గారు నాకు ప్రేమించి వాళ్ళు ఇచ్చారు. అప్పుడు నక్సలైట్లు బాగా ముమ్మరంగా ఉన్నారు, ఎక్కువగా ఉన్నారు ఈ ప్రాంతంలో, చింతపల్లి ప్రాంతంలో చాలా భయంగా ఉండేవారు అందరూ కూడా. నర్సిపట్ల కూడా తిరిగేవారు నక్సలైట్లు ఆ రోజుల్లో. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, పాస్టర్ గారు మీలాంటి క్రైస్తవులే దేశం నెమ్మదిగా ఉండాలని ప్రార్థన చేసేవారు మీరే, కాబట్టి నా పోలీస్ పీరియడ్ గ్రౌండ్ ఇస్తాను అని చెప్పి అన్నాడు. అప్పుడు కూడా నేను మీటింగ్స్ పెట్టాను ఒకసారి. తర్వాత 94లో మరొక మీటింగ్ ఇక్కడ ఈ కాంపౌండ్ ఇల్లు కట్టేసుకున్నారు. అప్పుడు ఇల్లు లేవు, మంచి గ్రౌండ్ ఉంది. 3వ మీటింగ్ కూడా అక్కడే పెట్టింది. ఆయన ఒక్కడే కాదు, ఎవరు మీటింగ్స్ పెట్టడానికి ధైర్యం చేసేవారు కాదు. ఆ దర్శనం లేదు, అందరూ రక్షణ పొందాలా, అందరూ కూడా ప్రభువులో ఆరాధించాలనే సంగతి ఎవరికీ తెలియదు. నేను మాత్రమే ఆ ఒక రివైవల్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది ఏమా, అది పరిస్థితి. తర్వాత స్టూవర్ట్పురం సుధాకర్ గారిని నేనే తీసుకొచ్చాను, ఏజే మ్యాథ్యూస్ గారిని కూడా గొప్ప దైవజనుడు నేనే తీసుకొచ్చాను, తర్వాత బాబన్న గారిని నేనే తీసుకొచ్చాను. తర్వాత ఏంటంటే ఇంకా చాలా మంది, ఒక 20 మంది 25 మంది సేవకుల్ని పరిచయం చేసింది ఎవరంటే నేనే చేశాను. దానివల్ల చాలా గొప్ప మహిమ దేవుడికి కలిగింది, సేవకులు పరిచయం అయ్యారు. కనుక చాలా మంది సేవకుల తర్వాత శామ్యూల్ మనోహర్ గారు, ఆయన గొప్ప సేవకులే, ఆయన చేత మీటింగ్ పెట్టించాను. ఇంకా చాలా విషయాలు మర్చిపోయాను, కానీ చాలా 20-25 మంది సేవకుల్ని పరిచయం చేసింది నేనే చేశా. నర్సీపట్నం కదిలించబడింది, సంఘాలు పెరిగాయి, సంఘాల్లో గొప్ప ఉద్యోగం దొరికింది. నిజంగా ఆ రోజుల్లో అంత పెద్ద మీటింగ్స్ పెట్టడం చాలా గొప్ప తాతారు. అంటే మరి ఆ టైంలో అంత గొప్ప సేవకులు పిలవడం కూడా మరి చాలా గొప్ప సంగతే. సేవలో ఎక్కువగా ఆనందించిన సందర్భం ఏదైనా ఉన్నదా తాతారు? ఉంది. అంటే సందర్భము అని అంటే సేవకి పగలు రాత్రి పరిచర్య చేసేటప్పుడు ఒకేలాగా ఉంటది. ఒక సువార్త మీటింగ్ పెట్టినా, రివైవల్ మీటింగ్ పెట్టినా, ఏ గృహ కూడికి పెట్టినా, ఏ సందర్భం అయినప్పటికీ కూడా యూజువల్ గా ఉంటది. కాకపోతే వాళ్ళు బాగుపడాలి, రక్షణ పొందుకోవాలి, వాళ్ళకి ఆత్మీయమైన విషయాలన్నీ నేర్పించాలి, బోధించాలి అనేది ఒక డ్యూటీగా మారిపోయింది. కాకపోతే సువార్తకు వెళ్ళేటప్పుడు నాతో కూడా ఒక 10 మంది వ్యాన్ లో వచ్చేవారు.
నాతో పాటు ఈ అర్జున్ రావు గారి ఫ్యామిలీ అని, చార్లెస్ గారి ఫ్యామిలీ అని, ఇలాగే చాలా మంది 10 ఫ్యామిలీస్ వరకు భార్యాభర్తలు వ్యాన్ పెట్టుకొని వస్తున్నప్పుడు ఆ సువార్త సేవలో గొప్ప ఆనందం ఉంటుంది. దేవుని పని చేస్తున్నాం, దేవుని సేవ చేస్తున్నాం అని చెప్పి ప్రతి గ్రామంలో మెగాఫోన్ పట్టుకొని సువార్త ప్రకటిస్తున్నప్పుడు గొప్ప అనుభూతి కలుగుతారు. దేవుని సేవ చక్కగా జరుగుతుందనే ఆనందం ఖచ్చితంగా పొందుకున్నాను నేను. ప్రతిరోజు ఆనందమే ఉంటుంది సువార్త సేవలో. సేవలో మరి మీరు ఎక్కువగా బాధపడిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా తాతారు? ఉన్నాయి, చాలా సార్లు. రిక్షా దొక్కుకునే వారు కూడా పాస్టర్ గారిని అజమాయిషీ చేస్తారు, అంటే అధికారం చేస్తారు, లోకుగా మాట్లాడతారు, నిందిస్తారు. కనుక వాళ్ళ ఇంటికి రాకపోతే ప్రార్థనకి వాళ్ళు పాయింట్అవుట్ చేస్తారు, చాలా మాటలు అంటారు. ఒకసారి నన్ను ఒక అబ్బాయి ఏమో కాలెత్తి తన్నడానికి ప్రయత్నం చేశాడు. దేనికి అని అంటే వాళ్ళు ఉక్రోషం, వాళ్ళకి కారణం అక్కర్లే. అందులో తాగేసే వాళ్ళు ఉన్నారు, చాలా మంది తాగుబోతులు ఉంటారు. వాళ్ళు ఊరికినే నిష్కర్షగా ఉట్టినే వాళ్ళు నిందలేసే వాళ్ళు ఉంటారు. అలాగా కాల్ ఎత్తారు. అప్పుడు ఇంటికి వెళ్ళి నేను చాలా దుఃఖపడ్డాను, బాధపడ్డాను. అప్పుడు ఆ సంఘ పెద్దలు అందరూ వచ్చి నన్ను బాధార్చి ఆదరించి అప్పుడు నేను క్షమించి మామూలుగా సేవలో కొనసాగాను. అది బాధాకరమైనటువంటి విషయం. మీరు మన ఆంధ్రప్రదేశ్ లో ప్రతి జిల్లాలో సువార్త ప్రకటించారా? సువార్త డెఫినెట్ గా అన్ని జిల్లాల్లో సువార్త ప్రకటించాం. తర్వాత ఏంటంటే ఇక్కడ సువార్త అనుభవం నాకు మొదటి నుంచి ఎదురుహోమ్ క్రూసేడ్ దగ్గర నుంచి ఏజెన్సీలో చేసిన సేవ అనుభవాన్ని బట్టి ఆ తర్వాత ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు మనం ఎందుకు నర్సీపట్నం చుట్టూ ఉన్న గ్రామాలు సువార్త పట్టుకెళ్ళాలి, బోధించాలి అని వీధి వీధుల్లో తిరిగాం. నర్సీపట్నం చుట్టూ ఉన్న అనేక గ్రామాలు, ఇంచుమించుగా విశాఖపట్నం జిల్లాలో 44-43 మండలాలు ఉన్నాయి. అందులో మేము మాక్సిమం 40 మండలాల వరకు విశాఖపట్నం సిటీ చుట్టూ, నర్సీపట్నం సిటీ చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో సువార్త. అప్పుడు విశాఖ జిల్లా, ఇప్పుడు అనకాపల్లి జిల్లా అయిపోయింది, లిమిటెడ్ అయిపోయింది. దానివల్ల అక్కడ కూడా అన్ని గ్రామాల్లో సువార్త చేశాం. 2 రోజులు 3 రోజులు చేశాం. ఎవరైతే ఈ దినాల్లో చాలా మంది సువార్త వెనకానికి వస్తున్నారు, సువార్తను వెంబడిస్తున్నారు, సువార్త చేసే వాళ్ళని గౌరవిస్తున్నారు, సువార్త కొరకు మాతో కూడా ఏకీభవిస్తున్నారు. అంచేత గ్రామాలు విడిచిపెట్టేవన్నామంటే దేవుడు నేను ప్రార్థన చేస్తా ఉంటే ఎందుకు చిన్న చిన్న టౌన్లో చేయకూడదు, కొంచెం ఎందుకు మీది విశాలంగా సువార్త ప్రకటించకూడదు అన్నప్పుడు ఇలాగ ఇటు ప్రకటించి ఏంటంటే తుని వెళ్ళడం, అలాగే వెళ్ళిపోవడం, ఇలా చింతపల్లి వెళ్తే ఇంకా వెనక్కి వెళ్ళిపోవడం, పొయ్యూరు వెళ్తే ఇంకా అటుపక్క వెళ్ళిపోవడం, అలాగా విశాలపరచబడి దేవుని యొక్క సువార్త ఏంటంటే రాత్రులు మీటింగ్లు పెట్టేవాళ్ళం, పగలేమో పత్రికలు ఇచ్చేవాళ్ళం, సువార్త ప్రకటించేవాళ్ళం. అన్ని జిల్లాల్లో ఏపీలో, ఆంధ్రప్రదేశ్ లో ప్రకటించాము. తర్వాత ఎందుకు తెలంగాణ వెళ్ళకూడదనే పౌరుషం వచ్చి మరలా ఏంటంటే చాలా మంది మన పద్మాంటి వాళ్ళు, అమ్మవాళ్ళు అందరూ కూడా ఆ యొక్క సువార్త తెలంగాణ వచ్చినప్పుడు వీళ్ళందరూ తెలంగాణకి నాతో వచ్చారు, విజయవాడ వచ్చారు. చాలా సిటీస్ లో బహిరంగంగా సువార్త ప్రకటించారు, పత్రికలు పంచిపెట్టారు. పర్సనల్ గా కూడా ఒక్కొక్కరికి యేసుప్రభువుని గురించి ప్రకటించడం జరిగింది. తెలంగాణలో ఏంటంటే సువార్త కూడా ప్రకటించాం, రాత్రులు మీటింగ్లు పెట్టేవాడు. ఇలాగా తెలంగాణలో 10 జిల్లాలు, ఈ 13-23 జిల్లాల్లో ప్రకటించాం. తెలంగాణలో కూడా అన్ని జిల్లాలు ప్రకటించాం. రంగారెడ్డి జిల్లా వెళ్ళాం. తెలంగాణ జిల్లాలో ఎడ్గర్ గారు అని గొప్ప దైవజనుడు, ఆయన క్యాంపస్ ఉంది, జీవనరావు గారి క్యాంపస్. అది మాకు ఇచ్చేసాడు. ఈ వారం దినాలు కూడాను మీరు ఎక్కడికి వెళ్తారో వెళ్ళండి అని చెప్పినప్పుడు మేము ఇక్కడికి బియ్యం కొనుక్కొని, నూనె కొనుక్కొని, వంటకి పెట్టుకొని 20 మంది కూడా 2 వ్యాన్లు, సుధీర్ పాస్టర్ గారు, పెదనాన్న గారు 2 వ్యానులు, ఆయన ఒక వ్యాను, మనకు సుమారు 2 వ్యాన్స్ మీద 20 మంది బయలుదేరి అక్కడ రంగారెడ్డి జిల్లాలో శ్రమలు వచ్చాయి. సువార్త ప్రకటిస్తా ఉంటే
ఒక ఆంటీ సువార్త చెప్తా ఉంటే మిషన్ కొట్టు దగ్గర పత్రిక ఇస్తా ఉంటే పైనుంచి డోర్ చూస్తారు, లోపల ఉండిపోయింది ఆంటీ. ఏం చేశారు సార్? మేము జంక్షన్ లో ఉంటున్నప్పుడు జంక్షన్ తో ఉంటున్నప్పుడు మాతో ఆర్గ్యుమెంట్ చేశారు. ఎందుకు వచ్చారు, మిమ్మల్ని ఎవరు పంపారు, ఎవరు పంపితే వచ్చారు, ఎక్కడికి వెళ్ళమన్నారు చెప్పండి. ఏం చెప్తాము, దేవుడు పంపాడు, దేవుడు వెళ్ళమన్నాడు, మమ్మల్ని రక్షించాడు, మిమ్మల్ని రక్షించబడాలని పత్రికలు పట్టుకొచ్చాం, మైకులో మాట్లాడుతున్నాం. కనుక ఇంటింటికి షాపులకి అందరికి వెళ్ళి మనం చెప్తా ఉన్నాం. రంగారెడ్డి ఆ ఊరు తర్వాత ఇంకో ఊరు వెళ్ళాం, వెనకాల వస్తున్నా, ఆ ఊరు మానేసి ఇంకో ఊర్లోకి వెళ్తున్నాం, ఆ ఊరు వెంటాడే. మరి ఒక ఆంటీని షాప్ లో పెట్టేసి బంధించారు, ఆ నెల బయటికి తీసుకొచ్చారు. అది అడిగారు. మేము వచ్చిన వారు ఇంతమంది వచ్చాం, అందులో ఒకరు తప్పిపోయారు, వాళ్ళు కూడా మాకు ఇచ్చేస్తే ఈ ఊర్లో మేము సువార్త ప్రకటించేసాం ఆల్రెడీ, పత్రికలు ఇచ్చేసాం ఆల్రెడీ. కానీ ఆ లీడర్ తో చెప్పాం, బాబు మేము మళ్ళీ ఇంకెక్కడ ఈ ఏరియాలో ఉండము, మేము దేవుడి సేవకులు, ఒక సిస్టర్ గారు కనబడలేదంటే అప్పుడు వాడికి ఫోన్ చేస్తే ఆ షాప్ కీపరు మిషన్ కుట్టేటువంటి అబ్బాయికి చెప్తే తలుపులు తీసి విడిచిపెట్టారు. ఏమనలేదు కానీ భయపెట్టారు మమ్మల్ని. మా వెనకాల ఫాలో అయ్యారు. ఇంకో గ్రామంలో కూడా పత్రికలు పంచడానికి వారు ఇష్టపడలేదు, ఇంకో ఊరు వెళ్ళిపోయారు. తర్వాత వాళ్ళు ఎక్కడా కనబడలేదు, మేము మాత్రం ముందుకు సాగిపోయాం. చాలా కష్టాలు. రాష్ట్రాల పరిచర్య అనుభవాలు చెప్పండి అక్కడ కొన్ని. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో సువార్త ప్రతి జిల్లాలో ప్రకటించిన తరువాత నేను దేవుణ్ణి అడిగాను, అయ్యా కొన్ని రాష్ట్రంలో 2 రాష్ట్రాలు వెళ్ళాను, గ్రామాలు వెళ్ళాను, మరి ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్ళాను, మరి సువార్త పరిచర్య కూడా చేశాను. ఇప్పుడు భారతదేశంలో మరి అన్ని రాష్ట్రాలకి వెళ్ళి ప్రార్థనా పరిచర్య ప్రారంభం చేయాలని అడిగినప్పుడు దేవుడు అనుమతించాడు. నాతో కూడా 10 మంది బృందంగా మేము అందరం వెళ్ళాం. ఆ బస్సుల మీద వెళ్ళాం, సుమోలో వెళ్ళాం, ట్రైన్ లో వెళ్ళాం, తర్వాత ఫ్లైట్ లో కూడా వెళ్ళాం. చాలా కష్టపడి బాధపడి, ఆ డబ్బులు లేవు, చాలా లోటులో ఉండి లేములో ఉండి బాధలు పడుతూనే ప్రార్థనా పరిచర్య చేశాం. ప్రార్థనా పరిచర్య కొరకు అన్ని రాష్ట్రాలు వారు రమ్మని కోరుతున్నారు. నార్త్ ఇండియాలో మాత్రం సువార్త జరగలేదు, సువార్తకి వాళ్ళకి అక్కడ ప్రాధాన్యత లేదు, సువార్త ప్రకటించడానికి అవకాశం లేదు. కనుక మేము మొత్తం మీద ఒక్కొక్క రాష్ట్రానికి వెళ్ళి రోజుకి 10 గంటల చొప్పున 3 రోజులు 30 గంటలు ప్రార్థన చేస్తే శక్తి అంతా పోయేది. 10 గంటలు ప్రార్థన, ఒక్క రోజు ప్రార్థన అంటే చాలా కష్టం. 3 రోజులు అంటే కష్టం. సరైన భోజనం ఉండేది కాదు. ఎవరైనా పాస్టర్ గారి కుటుంబం వాళ్ళు మమ్మల్ని అంగీకరించేవారు, విశ్వాసం అంగీకరించేవారు, మాతో కొంతమంది కొన్ని సందర్భాల్లో ఏకీభవించేవారు, కొంతమంది ప్రోత్సహించేవారు, కొంతమంది ధిక్కరించేవారు. చాలా ఇబ్బంది పడ్డాం. కనుక అలాగా సుమారుగా జమ్మూ కాశ్మీర్ తప్ప ఇంచుమించుగా ఉన్న 35-34 రాష్ట్రాలు ప్రార్థనా పరిచర్య ఘనంగా జరిగింది. తర్వాత మరి మధ్య కాలంలో మరి చేయలేకపోయాం, నాకు అనారోగ్యం వచ్చింది. నేను చక్కగా సేవకులతో ఫ్రెండ్షిప్ చేసేవాడిని, వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకునేవాడిని. మీ రాష్ట్రం వస్తున్నావు అంటే వాళ్ళు రమ్మని చెప్పేవారు, మనకు సదుపాయాలు ఏర్పాటు చేశారు. బలమైన ప్రార్థన, కన్నీటి ప్రార్థన, వారంతో ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళే చాలా ఆశ్చర్యపోయేవారు. చాలా సంఘాల్లో ప్రార్థనలో పరులు లేరు, దైవజనులు లేరు, ప్రార్థన చేసేవారు, గోజాడేవారు, కన్నీరు కార్చేవారు ఎవరు లేరు. మేము వెళ్ళిన తర్వాత ఒక రివైవల్ మూమెంట్ వచ్చింది ప్రతి స్థానంలో కూడా. ప్రతి రాష్ట్రం వెళ్ళి ప్రార్థన పరిచర్య చేయడం నిజం గొప్ప సంగతి. అవును, నిజమే. మమ్మల్ని చూసి కొంతమంది మేము కూడా సేవకులమే కానీ చేయలేకపోతున్నాం, మేము కూడా మీకులాగే ఆయా స్థలాలకు వెళ్ళి ప్రార్థన చేస్తాం, 5 గంటలు 6 గంటలు 10 గంటలు చేస్తామని చెప్పి వాళ్ళు కూడా మా దగ్గర తీర్మానం చేశారు. మేము సువార్త ప్రకటిస్తా ఉంటే వాళ్ళు అప్పటి వరకు భయపడేవారట. కానీ
ఎవ్వరూ ముందుకు వెళ్ళేవారు కాదు. మాతో కూడా సువార్తకి రోడ్ల మీదకి వచ్చేవారు. ప్రతి కూడలిలో, ప్రతి సెంటర్లో కూడా సువార్త చెప్పేవారు. వీధుల్లో ప్రార్థన చేసేవారు. భారం కలిగి ఆయా స్థలాల్లో కూడుకొని మేము ప్రార్థన చేస్తా ఉంటే వాళ్ళందరూ, సంఘస్థులు వాళ్ళందరూ కూడా ప్రార్థనలో పాలు పంపులు పుచ్చుకునేవారు. నా చిన్నతనంలో మీరు చాలా యాక్టివ్ గా ఉండేవారు తాతారు. ఈ మధ్యన కరోనా తర్వాత చాలా డల్ అయిపోయారు. కానీ సేవలు ఎక్కడ వెనకబడకుండా ఇంకా అలా ముందుకు సాగుతూనే ఉన్నారు. నిజంగా గొప్ప సంగతే. అవును, అవును నిజంగానే 2020 సంవత్సరం అక్టోబర్ నెలలో నాకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చింది. అవును తాతారు. వచ్చినప్పుడు పార్షియల్ గా ఈ కాలు పనిచేయటం మానేసింది. అవును తాతారు. అప్పుడు వైజాగ్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. అవును తాతారు. కొన్ని రోజులు ట్రీట్మెంట్ అయిన తర్వాత కొంచెం బాగుపడ్డాను. అప్పటి నుంచి నేను సువార్తకు వెళ్ళలేకపోతున్నాను, ప్రార్థనా పరిచర్య కొరకు వెళ్ళలేకపోతున్నాను. కనుక మరి చాలా బలహీనతలు ఉన్నాయి. సంఘం ప్రార్థన చేస్తుంది. ఇప్పుడేమో నేను నడవగలుగుతున్నాను కొంచెం. ఆ తర్వాత సంఘ పరిచర్య చేస్తున్నాను. తర్వాత ఇంకా దేవుని విడిచిపెట్టలేదు. దేవునితో పరిచర్య సహవాసం చేస్తున్నాను. ప్రభు చిత్తమైతే కొంతకాలం సేవ చేయడానికి ప్రభు అవకాశం ఇస్తే చేయటానికి కూడా సిద్ధంగా ఉన్నాను. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. నేను అన్ని జ్ఞాపకానికి రావు, అన్ని చెప్పలేను. అదే పరిస్థితి. సేవకుల కొరకు క్యాప్ ఫెలోషిప్ స్టార్ట్ చేశారు కదా, దాని గురించి కొన్ని విషయాలు చెప్పండి. చెబుతాను. ఒక 11-12 సంవత్సరాల క్రితం నాకు దేవుడు ఇచ్చిన భారాన్ని బట్టి, హృదయంలో పుట్టిన తలంపుని బట్టి క్యాప్, సిఏపి క్యాప్ అంటే టోపీ, కానీ క్యాప్ తాలూకా మినిస్ట్రీని స్టార్ట్ చేయడానికి ప్రభు సహాయం చేశారు. సి అంటే క్రైస్ట్, ఏ అంటే అంబాసిడర్స్, పి అంటే పాస్టర్స్ ఫెలోషిప్. కనుక దానిలో విషయాలు చెప్పినప్పుడు పాస్టర్లు ఒక 30 మంది వరకు ఏంటంటే మందిరానికి నెలకు ఒకసారి వచ్చేవారు. ఇక్కడ చక్కగా ఆత్మీయంగా జరిగేది, నిస్వార్థంగా జరిగేది, స్పిరిచువల్ మేనర్ లో జరిగేది. ఆ కుటుంబానికి ఆశీర్వాదకరంగా జరిగేది. వాళ్ళ సంఘాలు కూడా బలపడేవి. నేను కూడా ఆశీర్వదించబడ్డాను. వారికి భోజనం పెట్టి కానుకిచ్చి ఆ ఫెలోషిప్ ఆత్మీయంగా నడిపించడానికి ప్రభు సహాయం చేశారు. ఎప్పటికీ కూడా ఎక్కువ మంది రారు, కానీ 12 మంది 13 మంది వస్తా ఉంటారు. మరి ఆనాటి సేవల అనుకూలతలు ప్రతికూలతలు చెప్పండి తాతారు. ప్రతికూలతలు ఉదాహరణకి ఇక్కడ పుత్తూరు అనే ఊరు ఉంది. ఊర్లోకి వెళ్ళేసరికే రామకోవులు ఉంటారు. రామకోవుల దగ్గర అక్కడేమో నిలబడి వాక్యం చెప్పేవాళ్ళం. వాళ్ళు ఏం చేసేవారంటే, ఎవరో వచ్చారు, ఇక్కడికి వచ్చి మంచి మాటలు చెప్తున్నారు, దేవుడి మాటలు చెప్తున్నారు, యేసుబాబు గురించి చెప్తున్నారు అని చెప్పి అక్కడ ఉన్న స్త్రీలు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు మజ్జిగ చేసి మాకు పట్టుకొచ్చి ఇచ్చేవారు, తాగండి అని. మేము చాలా కంఫర్ట్ అయ్యేవాళ్ళం. వాళ్ళు మేము చెబుతా ఉంటే వాళ్ళు ఏమో వినేవారు. ఇంకా చెప్పండి అన్నారు. 1 year బ్యాక్ సువార్తకి వెళ్ళినప్పుడు అదే రామకూరు దగ్గరికి వెళ్ళి సువార్త చెప్తా ఉంటే ఎవరు 2-3 యవనస్తులు లాంటి వాళ్ళు, పెద్దవాళ్ళు లాంటి వాళ్ళు 2-3 వచ్చి కిందకు దిగండి అన్నారు. ఈ మధ్యన వ్యతిరేకత పెరిగిన తర్వాత పరిస్థితులు మారిపోయాయి. ఈనాటి సేవ పరిస్థితుల గురించి కొన్ని విషయాలు చెప్పండి తాతారు. అలాగేనమ్మా, చాలా కఠినమైనటువంటి రోజుల్లో ఉంటున్నాం, కష్టాల దినాల్లో ఉంటున్నాం. సువార్తకి ఏంటంటే ప్రకటించే రోజులు పోయాయి. కనుక ప్రార్థనా పరిచర్య ఒకంత ప్రేయర్ వారియర్స్ తయారైతే ప్రార్థన చేసేవారు ఎక్కువైనప్పుడు దేవుడు కార్యాలు చేస్తాడు. అన్యజనులు, విగ్రహారాధికులకి, దేవుడు లేడని వారికి అందరికీ కూడా దేవుడు మాట్లాడి రక్షించుకుంటాడు. పూర్వం బాగుండేది, ప్రజెంట్ మాత్రం ఈ రోజుల్లో సువార్తకు అనుకూలంగా లేదు.
కనుక పర్సనల్ గా ఎవరైనా సువార్త చేస్తే అభ్యంతరం లేదు. ఎక్కువ సువార్త కంటే ప్రార్థన పరిచర్యకి ఎక్కువ అవకాశం ఇచ్చినట్లయితే సంఘం సేవకులు ఈ ఆత్మీయమైనటువంటి పద్ధతులన్నీ కూడా సానుకూలం అవుతాయి. దేవుడు కార్యం చేస్తాడు. మరి మీరు ఈ తరం వారికి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఏం చెప్పాలనుకుంటున్నారంటే కందిరి వాయించి డ్రమ్ము కొట్టి బహిరంగంగా మైక్ పెట్టుకొని ఊర్లంతా తిరగడం కంటే సైలెంట్ మినిస్ట్రీ, ప్రేయర్ మినిస్ట్రీ, గాస్పల్ మినిస్ట్రీ కూడా చాలా వివేకంగా జ్ఞానంగా చేస్తే పర్వాలేదు. కనుక ప్రార్థనా పరులు లేపబడాలి. ఏమండి, ప్రేమ కలిగి ఉండేవారు లేపబడాలి. ఐక్యతతో సేవ చేసేవారు లేపబడాలి. సంఘాల్లో కూడా దేవుని వాక్యం చేత పట్టబడేవారు కావాలి. అప్పుడు భారతదేశంలో పరిచర్య ఘనంగా జరుగుతుంది. ఇది నా తాలూకా ఆలోచన. ఈ రోజుల్లో సేవ చేసే సేవకులకు ఇదొక నా యొక్క సలహా. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు మాతో పంచుకున్నారు. ఓకేనమ్మా, మంచిది. గాడ్ బ్లెస్ యూ. ఈ ఇంటర్వ్యూ మీ అందరినీ ఆత్మీయంగా బలపరిచిందని భావిస్తున్నాను. ఇంత గొప్ప దైవజనునికి మనవరాలుగా పుట్టడం నిజంగా నా ధన్యత అని నేను భావిస్తున్నాను. ఇంతవరకు వీడియో చేసినందుకు థ్యాంక్ యూ. ప్రైజ్ ద లార్డ్.